సాధారణంగా సినిమాకి ప్రెస్ మీట్లు, సినిమా తర్వాత సక్సెస్ మీట్లు నడుస్తూనే ఉంటాయి. వాటిలో ఎంతవరకు క్రెడిబిలిటీ ఉందనేది ప్రజలు కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటారు. కానీ ఈ ప్రెస్ మీట్, ఈ సక్సెస్ మీట్ గుండె నిండా సంతోషంతో గుండె మీద చేసుకుని చెప్తున్నాను. హార్టీ కంగ్రాచులేషన్ టు సాయి, మదన్, ఆది అండ్ ఎంటైర్ యూనిట్. ఈ రోజున గర్వంగా ఉంది. ఒక మంచి సినిమాలో నటించినందుకు, ఒక మంచి టీంతో పనిచేసినందుకు, ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థించాను. ఈ సినిమా సక్సెస్ అవుతుందన్న నమ్మకం వీళ్ళందరికీ ఎంత ఉందో నాకు అంతే ఉంది. ఎక్కడ అమ్మపోలేదు. మొన్న మార్నింగ్ చెన్నైలో ఉన్నాను. హిందూ రివ్యూ పంపించారు వాట్సాప్లో. 3.5 స్టార్స్ వచ్చినాయి. చాలా సంతోషపడ్డాను. నిన్న ప్యాక్డ్ హౌసెస్ ఆల్ ఓవర్ ద స్టేట్, 90-100% కలెక్షన్స్. మార్నింగ్ నాకు విజయవాడ నుంచి ఫోన్ వచ్చింది, సార్ ఈ సినిమా నిలబడింది, బయర్స్ హ్యాపీ. అంతే, ఈ 2 ముక్కలు చాలు. ఎంత పెద్ద హిట్ అవుతుందో మనం చూద్దాం. ఇట్స్ ఎ బిగ్ హిట్ నాకు తెలిసి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్. అండ్ పెళ్ళైన కొత్తలో నేను ఎక్కువ కమిట్ కాలేకపోయాను, బట్ ప్రాబ్లీ ఐల్ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్ నౌ. బట్ యూనో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆదికి ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆది డాన్సెస్ అండ్ ఫైట్స్ అండి. అండ్ అది నేను చాలాసార్లు కూడా చెప్పాను. అండ్ ఐ వాచ్ ద మూవీ ఇన్ ఐమాక్స్ ఫస్ట్ షో 10:30. అండ్ ఇప్పుడు దాకా చేసిన సినిమాలు ఒక ఎత్తు, అండ్ హీ వాజ్ బ్రిలియంట్ ఇన్ డాన్సెస్ అండ్ ఫైట్స్. అండ్ వాట్ వాజ్ మోస్ట్ స్టన్నింగ్ ఏంటంటే ఒక సెంటిమెంట్ క్యారీ చేస్తారండి సెకండ్ హాఫ్లో. నరేష్ సార్కి ఆదికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. అండ్ ఐ జస్ట్ లవ్ ద వే ఆది పర్ఫార్మ్డ్. అండ్ ఇప్పటి నుంచి ఉన్న ఆదికి ఉన్న హార్డ్ కోర్ ఫ్యాన్స్లో నేను ఒక ఫ్యాన్ అవుతాను. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాకముందే నేను మదన్ చాలా క్యాజువల్గా మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు మా ఇద్దరి మధ్యలో క్యాజువల్గా కాఫీ షాప్లో జస్ట్ బై డ్రైవింగ్లోనే అంత మ్యూజిక్ సిట్టింగ్స్ అని జరిగేది. చాలా ఈజీగా. ఎప్పుడు అసలు మ్యూజిక్ గురించి ఎప్పుడు అసలు మ్యూజిక్ సిట్టింగ్ చేశామా అనేది అసలు అర్థం కాలేదు. సాంగ్స్ బిఫోర్ షూట్ స్టార్ట్ కాకముందే నేను మదన్కి ఒక ప్రామిస్ చేశాను. బేస్డ్ ఆన్ ఆది స్కిల్స్ మొత్తం అంతా ఎక్స్ట్రాడినరీ ఫ్యాంటాస్టిక్ స్కిల్స్కి ఆడియో ఈ స్టాండర్డ్లో పెట్టుకున్నాము. ఒక సౌండ్ డిజైనింగ్ ఇంక్లూడింగ్ విత్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంత బాగానికి రీజను ఎస్పెషల్లీ మదన్ మేకింగ్, ప్రతి ఒక్కరు ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్. ఆది, చేతు, నరేష్ గారు, అందరు ప్రతి ఒక్క ఆర్టిస్టులు ఆ వేరియేషన్స్ చాలా బాగా కనెక్ట్ చేశారు. అండ్ ఇందులో ఎక్కువ స్క్రీన్ ప్లే నరేష్ గారు చెప్పినట్టు ఫైనల్ క్లైమాక్స్ ఫైట్ అయిన తర్వాత మళ్ళా ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది. ఫైట్ అయిపోయిన తర్వాత వచ్చి అయిపోయింది అనే టైంలోనే ఈ సీన్ స్టార్ట్ అవుతుంది. అది యాక్చువల్లీ మెయిన్ బ్యాక్ బోన్ యాక్చువల్లీ ఫర్ ద మూవీ. లాస్ట్ సీన్ అనేది చాలా ఎమోషనల్గా ఉంటుంది. అది చూస్తే ఎవరన్నా రియల్గా మూవ్ అవుతారు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మదన్ మేకింగ్ అంత బాగానికి రీజను. అండ్ సాంగ్స్ అందరూ అన్ని ఏరియాలలో ఈవెన్ అబ్రాడ్ నుంచి కూడా ప్రతి ఒక్కరికి సాంగ్స్ చాలా బాగా వచ్చాయని చెప్తున్నారు. చాలా సాంగ్స్ ఇంత అవుట్పుట్ బాగా రావడానికి డైరెక్టర్ అన్నీ ప్రాపర్గా అన్నీ సెలెక్ట్ చేసుకున్నారు. ఈ సాంగ్స్ పడడానికి మెయిన్ సాంగ్స్కి వర్క్ చేసిన అందరూ మ్యూజిషియన్స్, లిరిసిస్టులు అందరూ చైతన్య ప్రసాద్ గారు, శ్రీమణి, భాస్కర్ భట్ల గారు, పులగం చిన్నారాయణ గారు. మంచి సక్సెస్ ఇచ్చారు అందరు కలిసి. మంచి సినిమాలు చాలా చేస్తుంటాం, కానీ మంచి సినిమాతో పాటు సక్సెస్ సినిమా టెక్నీషియన్స్ కానీ అందరికీ, ప్రొడ్యూసర్ కానీ అందరికీ అవసరం. ఈ మంచి సక్సెస్ని మేము ఎంజాయ్ చేస్తున్నాం. ప్రతి సినిమాకి ప్రొడ్యూసర్ ఒక తండ్రి లాంటి వాడు. సినిమాకి తండ్రి ప్రొడ్యూసర్. సినిమాని తీసేటప్పుడు కానీ, సినిమా తీసిన తర్వాత కానీ
ఆ సినిమాని పూర్తిగా నిలబెట్టడంలో ప్రొడ్యూసర్ మంచి బాధ్యత వహించాలి. సాయి కుమార్ గారు లాంటి ప్రొడ్యూసర్లు ఇండస్ట్రీలో 100% ఉండాలని కోరుకుంటున్నాను నేను. అప్పుడే సినిమాని హిట్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. మీ సహకారం ప్రేక్షకులను థియేటర్ తీసుకొచ్చింది. మొదటి ఆట ప్రేక్షకుడు భగవంతుడితో సమానం నాకు తెలిసి. అతని మౌత్ టాక్ ఈవేళ హౌస్ఫుల్స్ చేస్తోంది. వన్స్ అగైన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్. ఆ ప్రేక్షకులకు నచ్చితే ఆ మౌత్ టాక్ ఇంతకుముందు 2-3 వారాలు టైం పట్టేది. అంటే 2004లో ఆ నలుగురు సినిమా రిలీజ్ అయినప్పుడు అది ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ కలెక్షన్స్ లేవు. థియేటర్లో నలుగురు కూడా లేరనేవాళ్ళు. 3rd వీక్ ఇలాగే నైట్ టైం డైరెక్టర్ చంద్రసిద్ధార్థ గారు, నేను, ఇంకా నా ఫ్రెండ్స్ ఒక ఫెయిల్యూర్ పార్టీ చేసుకుందాం, ఎలాగో మంచి సినిమా చేసాం, జనాలకు రీచ్ అవ్వలేదని డిసైడ్ అయ్యి ఆ పార్టీ చేసుకుంటుండగా ఫస్ట్ టైం గుంటూరు నుంచి కాల్ వచ్చింది హౌస్ఫుల్ పడింది అని. అంటే 3rd వీక్లో హౌస్ఫుల్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు కొంచెం థియేటర్స్ బిగ్ రిలీజ్ ఉండేది కాదు. అట్లా మౌత్ టాక్ అప్పుడు అలా స్ప్రెడ్ అయ్యి అది ఆనర్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. సేమ్ అది నాకు అగైన్ మళ్ళీ ఈ గరం అనే సినిమా వితిన్ 2 డేస్లోనే టాక్ చాలా అంటే చాలా స్పీడ్గా వైరల్ లాగా స్ప్రెడ్ అయింది. గరం బాగుంది, గరం బాగుంది, గరం బాగుంది అనేసి. నేను నాకు ఫోన్ చేసేవాళ్ళు మొహమాటం కొద్దీ బాగా తీసావు, బాగుంది అని అంటారనే ఫీలింగ్ ఒకటి ఉండేది. అంటే ఆ కాల్స్ని నమ్మలేకపోయామని. కాకపోతే కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా. నేను ఒక్క సింగిల్ కాల్ కూడా నెగిటివ్ కాల్ రిసీవ్ చేసుకోలేదు. ఫ్యామిలీస్ ఇది గరం అని పెట్టాము, మాస్ టైట్లో పెట్టేశారు, మీరు ఫ్యామిలీస్ అట్రాక్ట్ చేయలేదని ఒకరిద్దరు ఫ్రెండ్స్ ముందు హెచ్చరించారు. షాకింగ్గా నిన్న సండే రోజు నుంచి నిన్న హౌస్ఫుల్స్ సీరియస్గా షార్ట్ టైంలో అవడానికి రీజన్ మాత్రం ఫ్యామిలీసే. వాళ్ళు చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు ఫిలింని. ఒక రకంగా తెర మీద ఆది హీరో అయితే తెర వెనకల ఈ పర్టికులర్ గరం సినిమా హీరో మాత్రం సాయి అన్నే. అమేజింగ్ ప్రొడ్యూసర్. ఆ ప్లేస్లో వేరే ఎవరున్నా సరే నేను 100% చెప్తాను, ఈ సక్సెస్ చూడలేము. ప్రతి నిమిషము ప్రతి క్షణము అసలు తను బిజీ ఆర్టిస్టు, బిజీ డబ్బింగ్ ఆర్టిస్టు, 2-3 లాంగ్వేజుల్లో డేట్స్ అన్నీ కూడా దాదాపు ఆల్మోస్ట్ ఒక 2 months వాటిని చేయకుండా కేవలం దీని ప్రమోషన్స్, దీన్ని ఏ విధంగా మంచి సినిమాగా నమ్మి డబ్బు పెట్టడం ఒక ఎత్తు, డబ్బు పెట్టిన తర్వాత దాన్ని పర్ఫెక్ట్గా ప్రేక్షకులకి తీసుకెళ్ళాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ విధంగా అంత పెద్ద రిలీజ్ చేసి తీసుకెళ్లారు. సాయి గారు లాంటి వాళ్ళు జస్ట్ ఇంకొక 5-6 మంది ప్రొడ్యూసర్స్ ఈ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కన్నా ఉంటే సూపర్, ఇంకా కలకలాడిపోద్ది. అంటే ద బెస్ట్ ప్రొడ్యూసర్, సీరియస్గా చెప్తున్నాను. అసలు ఎంత అలర్ట్గా ఉంటారంటే అంత అలర్ట్గా ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే అంత నెసెసిటీ కూడా లేదు తనకి. తన కొడుకు ఎప్పటికీ బాగుండాలి అని ఒక మూర్ఖంగా ప్రేమించే తండ్రి తన కొడుకు ఎక్కడ పాడైపోతాడో, ఎలాంటి బ్యాడ్ షేడ్ అతని మీద పడినా సరే అతను ఎక్కడ పాడైపోతాడో అని మిగతా సొసైటీని అంతటినీ కొంచెం ఒక మీన్ లుక్, ఒక నేరో మెనీతో చూడడం, పక్కన పెట్టడం, అంత తప్ప వేరే ఏ ఫ్లా ఉండదు అతనిలో. ఆ క్యారెక్టర్ని అసలు ఇంకా సూపర్, చాలా అద్భుతంగా అర్థం చేసుకొని అది మీరు చూశారు. ఆ చూడడం కూడా మీకు తెలిసిపోతుంది. మీరు ఒక గొప్ప క్యారెక్టర్ని చూడాలంటే మాత్రం యూ గో అండ్ వాచ్ హిస్ క్యారెక్టర్. సూపర్ అనమాట అది. ఆ క్లైమాక్స్లో సెకండ్ ఇప్పుడు నేను దాదాపు చాలాసార్లు సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత చూశాను, తర్వాత కూడా నిన్న థియేటర్స్లో వెళ్ళి చూశాను. నేను ఇన్వాల్వ్ అయిపోయి నా కళ్ళంబడే నీళ్ళు వచ్చేసే స్థాయికి అతని పర్ఫార్మెన్స్ ఉంది. Media ki chala thanks. I've always thanked you all because from my first film you all have given me lots of support. I came from another industry to your industry and you all accepted me with open arms. And audience ki chala thanks. This was a difficult character for, I knew some people wouldn't probably understand it, but the Telugu audience are very intelligent and they've picked up on that character. When I signed this movie, I had told my dad I'm doing a movie called Garam, and
my dad said garam, and he usually doesn't ask, but he asked me. He was like, "What are you wearing in the film?" So I said, "I'm wearing a burqa." And he's passed away 1 year back. I wish he was here today. I'm sure he would be very proud of this poster. And thank you, Madan sir, for giving me this role to play in this film. I think with the audience also, I feel a sort of satisfaction with it. Thank you, Sai Kumar sir. Surendra Reddy sir, I think everyone, the whole audience has also thanked you. So along with me, with working with this whole team, Adi, Agastya, the music, thank you. I got to do these different songs, and I'm really, really, really thankful to the audience, because now I feel even stronger. I feel like I can do more risky stuff. I started with Heart Attack, which as a heroine role was a little risky for Telugu cinema, but with all your love, I feel like I can do lots and lots of risky stuff now. I think I'm much stronger. So thank you so much. ఫస్ట్ థింగ్ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, గరం సినిమా చేస్తున్నప్పుడు నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఇందులో నేను చేసిన క్యారెక్టర్ కానీ అభిలాష్ వస్తే నన్ను తప్పకుండా మాస్ హీరోగా యాక్సెప్ట్ చేస్తారు అనే ఒక ఫీలింగ్తోనే నేను చేశాను ఈ సినిమా. ఇంటర్వల్ బ్యాంగ్ నేను గ్యాలక్సీలో చూశాను, క్లాప్స్, విజిల్స్. అలాగే శశికళలో ఒక చోట డెన్ ఫైట్లో ఎంట్రీ ఉంటుంది. విలన్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకునేసరికి నా ఎంట్రీకి క్లాప్స్ కొడుతున్నారు. ఇట్ మీన్స్ దట్ మాసెస్ ఆర్ లైకింగ్ మీ. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ హీరో. సో అక్కడ నాకు ఎప్పుడైతే నేను ఈ సినిమా చేసి ఈరోజు కలెక్షన్స్ బాగున్నాయి అంటున్నారంటే, సో మాసెస్కి దగ్గరయ్యని ఒక నమ్మకం నాకు వచ్చింది. సో దట్ ఈస్ వెరీ వెరీ, అందరికీ ఉండదు అదృష్టం, నాకు అదృష్టం దొరికింది అనుకుంటున్నాను. సో చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ఈ సినిమాలో చేసిన యాక్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో నరేష్ గారికి, ఆయన క్యారెక్టర్ చాలా బాగా చేశారు, అండ్ అదా, చేతు, అందరూ. సో ఐ థ్యాంక్ ఆల్ ది టెక్నీషియన్స్ అండ్ ఎవ్రీ వన్. సినిమా చాలా బాగుంది, రోజు రోజుకి టాక్ పెరుగుతుంది, ఇదైతే ఫ్యాక్ట్, దీన్ని ఎవరు ఆపలేరు. సో ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా పాజిటివ్ వైబ్రేషన్తో మొదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్తో ముందుకు వెళ్తోంది. సో అందరికీ, మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు చెప్తూ, ప్రేక్షక దేవుళ్ళకి వందనం, అభివందనం.